సో సాయి ఎట్టగేలకు ఇంకా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ దీనికో నమస్కారం అనే విధంగా తెడబడిపోయిందని చాలా మంది కూడా ఫీల్ అవుతున్నారు. సో ఆయన పెట్టిన ట్వీట్ వల్లనే ఇది సాధ్యమైంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు ట్వీట్ ఏంటి, దేని గురించి పెట్టారు? అంటే పుష్ప 2కి సంబంధించి ఇప్పుడు టికెట్ల పెంపు విషయంలో ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు ఒక మనకు అప్రూవ్మెంట్ అని ఇస్తేనే అప్పుడు టికెట్ల పెంపు అనేది పెంచుకుంటారు మూవీ టీం వాళ్ళు. సో దానికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళకి అప్రూవ్మెంట్ ఇచ్చింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళు చెప్పడం, సో ఇప్పుడు నిన్నైతే వాళ్ళు టికెట్ల హైక్ విషయంలో మేము మీకు యాక్సెప్టెన్స్ ఇస్తున్నామనే విధంగా వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో దాన్ని ఉద్దేశించి అల్లు అర్జున్ మాత్రం ట్విట్టర్ వేదికగా స్పందించాడు. సో నేను నా మనస్ఫూర్తిగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పుష్ప 2కి సంబంధించి టికెట్ల పెంపు విషయంలో మాకు యాక్సెప్టెన్స్ ఇచ్చినందుకు మీకు అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ మీరు తీసుకున్న నిర్ణయం మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా అభివృద్ధి చెందడానికి తోడ్పాటు పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అనే విధంగా తను మాత్రం ఈ యొక్క ట్విట్టర్ పోస్ట్ పెట్టింది. సో ఇది చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఏమనుకుంటారంటే, మనం చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాం మెగా ఫ్యామిలీ అల్లు అంటే ఈ విధంగా వివాదాలు నడుస్తున్నాయి. ఎవరే చిన్న మాట మాట్లాడినా కూడా ఖచ్చితంగా వ్యతిరేకంగానే మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే అల్లు అర్జున్ గురించే, అల్లు అర్జున్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించే. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఈ యొక్క ట్విట్టర్ పోస్ట్ మాత్రం ఖచ్చితంగా ఈ వివాదాలన్నిటి కూడా తెరపడుతుంది. ఇక్కడతోని అందరు కలిసిపోయినట్టే, ఇక్కడ నుంచి అందరం హ్యాపీగా ఉండొచ్చని కూడా చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సో దీని గురించి నువ్వు అట్లే అనుకుంటున్నావా? అంటే నాకేమనిపించింది అంటే, ఇప్పుడు ఇన్ కేస్ ఆయనతో ఈ వివాదం గురించి మాట్లాడాలి అని ఏ సిచ్యువేషన్ లో అనుకోలేదు. బట్ ఎప్పుడైనా మాట్లాడేది ఈ సిచ్యువేషన్ ఇంకా దొరికింది కదా, ఓ ఛాన్స్ ఓడి పడేస్తే పడుంటది అన్నట్టుగానే ఆయన చెప్పినట్టు అనిపించింది తప్పించి నిజంగా ఆయన చెప్పాలనుకుంటే నిన్ననే ప్రెస్ మీట్ అయింది, మనం అక్కడ కూడా చెప్పొచ్చు కదా ట్విట్టర్ వేదికగానే. ఎందుకంటే అందరికీ తెలుస్తున్నా మీరు ఒక పెద్ద మీడియా ఉంది, అక్కడ చెప్తే ఇంకెక్కువ మంది చూస్తారు అన్నప్పుడు అక్కడ కూడా చెప్పాల్సింది. అంటే ఖచ్చితంగా వాళ్ళ టికెట్ల రేట్ల పెంపు అవసరం. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అవసరం ఉంది. అక్కడ ఫ్యామిలీస్ అని పగలని పట్టింపులని ఉంటే ఖచ్చితంగా అవేం వర్కౌట్ కావు. కాబట్టి అది వాళ్ళు తీసుకున్న డెసిషన్ అయితే బెటర్ అని. అంటే ఇంకా కొంతమంది ఎట్లా అనుకుంటున్నారంటే, ఇప్పుడు సడన్ గా సినిమా రిలీజ్ అయ్యే ముందే ఈ విధంగా పెట్టినావు కదా, ఇదే పెట్టడం ఏదో ఇంతకు ముందే పెట్టి ఉండొచ్చు కదా, అప్పటి నుంచి ఇప్పుడు మీ మధ్య వివాదాలు ఉన్నాయని బయట అంటున్నారు, అంతా మీకు తెలియకుండా అయితే ఉండదు. అంటే మీకు ఉండకపోవచ్చు కానీ బయట మాట్లాడుకుంటున్నారు, ఇట్లా గొడవలు అవుతున్నాయని కూడా వాళ్ళకి తెలుస్తుంటుంది వాళ్ళకి. సో తెలిసినప్పుడు ఏదో ఒక దాన్ని మా మధ్య ఇట్లాంటివి ఏవి లేవని ఇప్పుడు ఏ విధంగా అయితే ట్యాగ్ చేసిండో పవన్ కళ్యాణ్ని, అప్పట్లో నాగబాబు గురించి కూడా చాలా మంది నెగిటివ్గా మాట్లాడడం, ఆయన డిలీట్ చేయడం, మళ్ళీ లాగౌట్ అయ్యి మళ్ళీ రావడం, ఇలాంటివన్నీ కూడా జరిగినప్పుడు ఒక పోస్ట్ పెట్టుంటే అయిపోయేది కదా. సో మా మధ్య ఇలాంటివి ఏవి లేవు, మేము బాగుంటాము ఇట్లా పెట్టిన ఉంటే ఇప్పుడు ఇంతవరకు కూడా వచ్చేది కాకపోయేది. కరెక్ట్. సో ఓవరాల్ గా మీరేమనుకుంటున్నారు వాళ్ళిద్దరు వివాదం సంబంధించి కామెంట్ చేయండి.